అనగనగా ఒక పల్లెటూరులో కష్టపడే రైతుండేవాడు. అతనికి ఒక నమ్మకమైన గాడిదుండేది. రైతు గ్రామ శివార్లో ఉన్న పెద్ద పొలంలో కూరగాయలు, ధాన్యం పండించి ప్రతిరోజు మార్కెట్కి తీసుకెళ్లి అమ్మేవాడు. ఆ భారమైన సంచులన్నీ గాడిద మీదే మోపేవాడు. రాత్రిళ్ళు పంటల్ని కాపాడుకోవడానికి రైతు పొలం దగ్గరే ఉండి గాడిదను చెట్టుకి కట్టి కాపలా పెట్టేవాడు. ప్రతి రాత్రి అక్కడికి ఒక నక్క వచ్చి ఔ భయంకరంగా అరుస్తుండేది. ఆ అరుపులు విని రైతు గుండెల్లో భయం పుట్టేది. ఒక రాత్రి గాడిద నక్కతో మాట్లాడింది. నా యజమాని నన్ను చాలా బరువులు మోపిస్తాడు, కొడతాడు కూడా అని తన బాధ చెప్పుకుంది. నక్క లోపల మాయగా నవ్వి, నువ్వు రాత్రిళ్ళు పెద్దగా అరుస్తే నీ యజమాని చూసి భయపడతాడు, అప్పుడు నిన్ను గౌరవిస్తాడు అంది. ఆ మాటలు గాడిదకి నిజమే అనిపించాయి. రైతు నక్క అరుపులు విని భయపడుతున్నాడని చూసి తను అలానే చేస్తే తనకు మంచిదని అనుకుంది. ఆ రాత్రి రైతు నిద్రపోయాక గాడిద ఒక్కసారిగా గట్టిగా అరవడం ప్రారంభించింది. ఆ అరుపులు విని రైతు ఒక్కసారిగా లేచి నక్క దగ్గరకు వచ్చిందేమో అని భయంతో కర్ర పట్టుకుని పరిగెత్తాడు. దగ్గరకు వెళ్ళి చూస్తే అరుస్తోంది తన గాడిదేనని తెలిసింది. కోపంతో అతను గాడిదను బాగా మందలించి కొట్టాడు. దెబ్బలు తింటూ గాడిదకు నిజం అర్థమైంది. నక్క మాయమాటలు నమ్మి తనే కష్టం తెచ్చుకుందని గ్రహించింది. దూరంలో నిలబడి ఉన్న నక్క మాత్రం ఈ దృశ్యం చూసి లోపల నవ్వుకుంది. మరుసటి ఉదయం గాడిద నిశ్శబ్దంగా పనిచేస్తూ ఇకపై ఇతరుల మాటలు ఆలోచించకుండా నమ్మకూడదని నిర్ణయించుకుంది. నీతి: ఈర్ష్య మరియు మాయమాటలు మనకు కష్టమే తెస్తాయి. పనిచేసే ముందు ఆలోచించాలి. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.